హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఐ గాట్ చీట్ స్కిల్ ఇన్ అండర్ వరల్డ్ ఐ బికమ్ అన్రోల్ ఇన్ ద రియల్ వరల్డ్ యానిమీ ఎపిసోడ్ 12 అనేది ఈరోజు ఎక్స్పీరియన్స్ కాబోతున్నాం. అయితే ఎపిసోడ్ 11 ఎండింగ్ సీన్లో వచ్చేసి అలెక్సా మీద కొన్న రాజు మీద కానీ కొంతమంది అసోసియేషన్ హంటర్స్ అనేది అటాక్ అనేది చేస్తారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న లూనా అలాగే యుయా అలాగే క్యాప్టెన్ అనేది వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడ ఉన్న అలెక్సాని అలాగే రాజు అనేది సేవ్ అని చేసి అక్కడ ఉన్న అసోసియేషన్ హంటర్స్ అనేది వాళ్ళని నాకౌట్ చేసేసారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది అక్కడ ఉన్న అసోసియేషన్ హంటర్ దగ్గర వెళ్ళి అక్కడ చెకింగ్ అనేది చేస్తారన్నమాట. చెకింగ్ చేసినప్పుడు అతనికి కానీ ఒక బ్యాడ్జ్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ బ్యాడ్జ్ అనేది తీసుకుని షాక్ అయి చూస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడికైనా రాజా అనేది వెళ్ళి చూసి వచ్చేసి నాకు కొడుకే ఈ యొక్క బ్యాడ్జ్ అని చెప్తూ ఉంటారు అనమాట. అతను వచ్చేసి అప్పుడు వచ్చి అక్కడ అలెక్స్ అనేది మా ఒక బ్రదర్ అనేది మన మీద అటాక్ చేయించారని అంటుంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ క్యాప్టెన్ అనేది యువ దగ్గర వెళ్ళి ఇప్పుడు నువ్వేం చేస్తుంది నువ్వు అనేది మాకు అనేది హెల్ప్ చేయాలి యువ, ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి రాయల్ ఫ్యామిలీ అలాగే రాయల్ క్యాప్టెన్ అనేది చాలా ప్రమాదంలో ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చేసి అలెక్స్ అనేది నువ్వు అనేది గాడ్ అనేది కావాలి, ఇప్పుడు వచ్చేసి అలెక్స్ అనేది చాలా సేఫ్గా చూసుకోవాలి అనేసరికి అప్పుడు యువ కూడా సరే అని ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన యువ అనేది అలెక్స్ ఒక రూమ్ దగ్గరికి అనేది వెళ్ళి నిలబడతారు అనమాట. అప్పుడు అలెక్స్ ఒక రూమ్ అనేది డోర్ తీయ లోపల వచ్చేసి అలెక్స్ అనేది డోర్ తీసుకుని అనేది బయటకు అనేది వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే అక్కడ యుయాన్ చూసి యుయా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాను అనమాట. యుయా అనేది సైలెంట్గానే ఉంటాడు. అప్పుడు అలెక్స్ అనేది మళ్ళీ మాట్లాడుతూ యుయా నువ్వు వచ్చేసి మా ఒక రాయల్ క్యాప్టెన్ ఇంతవరకు చూడలేదు కదా, అయితే నీకు వచ్చేసి మా ఒక రాయల్ క్యాప్టెన్ అనేది ఎలా ఉంటుందో నీకన్నా చూపిస్తా అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి మన యుయా కూడా ఆయన సైలెంట్గానే ఉంటాడు. అప్పుడు వచ్చి లూనా అనేది అక్కడ కానీ వస్తూ అలెక్స్ అనే మాట్లాడేది వింటుంది. విన్న వెంటనే అలెక్స్ దగ్గర వెళ్ళి అలెక్స్ నీ ఒక లైఫ్ అనేది చాలా డేంజర్లో ఉంది కాబట్టి నువ్వు బయట తిరిగితే సేఫ్ కాదు, కాబట్టి నువ్వు వచ్చేసి రాయల్ ప్యాలెస్లోనే ఉండు, నేను వచ్చేసి యుయాన్ అనేది బయటకనే తీసుకెళ్ళి నేను వచ్చేసి రాయల్ క్యాప్టెన్ చూపిస్తా అనేసరికి అప్పుడు అలెక్స్ అనేది లూనా దిక్కని చాలా కోపంగా చూస్తుంటారు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరు ఆ విధంగా తిట్టుకుంటూ ఉంటారు అన్నమాట, మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చేసి క్యాప్టెన్ అనేది అక్కడ కానీ వచ్చేసి వాళ్ళిద్దరు మాట్లాడుకునేది విని అప్పుడు వచ్చేసి వాళ్ళ దిక్కు చూస్తూ నేను వచ్చేసి యుయాన్ అనేది బయటకనే తీసుకువెళ్తాను, నేను వచ్చేసి రాయల్ క్యాప్టెన్ చూపిస్తాను అనేసరికి వాళ్ళిద్దరు అనేది చాలా కోపంగా చూస్తారు అన్నమాట కొన్న క్యాప్టెన్ దిక్కు. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన లూనా అలాగే అలెక్స్ అనేది కాంప్రమైజ్ అయ్యి వాళ్ళిద్దరు అనేది మన యువక్ అనేది రాయల్ క్యాప్టెన్ చూపించడానికి అనేది వెళ్తారన్నమాట. వాళ్ళని యువక్ అనేది రాయల్ క్యాప్టెన్ చూపిస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ క్యాప్టెన్ అనేది వాళ్ళ అందరినీ అనేది స్పై చేస్తుంటారు అనమాట. చాలా దూరంగా ఉండి దాచుకొని వాళ్ళందరినీ స్పై చేస్తుంటారు అనమాట, అలెక్స్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని. అప్పుడు వచ్చి అక్కడ అలెక్స్ అని యూత్ అంటామాట. మనం వచ్చి జ్యువెలరీ షాప్ దగ్గరికి వెళ్దాం అనేసరికి పక్కపట్టిన లూనా అంటుందన్నమాట. మనం వచ్చి ఇటు సైడ్ వెళ్దాం ఇయ్య అంటుందన్నమాట. అప్పుడు మన ఇయ్యానికి కన్ఫ్యూజ్ అవుతామన్నమాట, ఇప్పుడు ఎవరితో వెళ్ళాలి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారన్నమాట. అప్పుడు వచ్చి వాళ్ళిద్దరు గొడవ పడుతూ మన యొక్క చేతులని చాలా గట్టిగా పట్టుకుంటారు అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ గట్టిగా పట్టుకొని మనం ఇటు వెళ్దాం ఇయ్య అంటుంటారు అన్నమాట వాళ్ళిద్దరు వచ్చేసి. అప్పుడు వచ్చేసి చుట్టుపక్కల వ్యక్తులందరూ మన ఇయ్యని చూసి ఇతను ఎవరు, ఇతని గురించి ఈ అమ్మాయిలు ఇంతగానో గొడవ పడుతున్నారు అంటుంటారు అన్నమాట కొన్ని వ్యక్తులందరూ. అప్పుడు వచ్చి మన ఇయ్యని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి అసలు చేతులను నడిపించుకొని మన ఇయ్యానికి కొంచెం ముందుకనే వెళ్తారు అనమాట. వెళ్ళి వెంటనే అక్కడ ఒక అడ్వెంచర్ గిల్డ్ అనేది పడుతుంది. ఆ గిల్డ్ మన చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన లూనా అక్కడికి వచ్చేసి యుయానికి వచ్చి ఒక అడ్వెంచర్ గిల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది అని మన యుయా అంటారు అనమాట. నాకు ఇందులో కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను వచ్చేసి ఈ యొక్క రాయల్ సిటీకి వచ్చిన వెంటనే నేను వచ్చేసి మషన్ గిల్డ్ కూడా నేను అనేది రీసెర్చ్ చేసుకున్నాను, ఆ గిల్డ్ కూడా అంటారు అనమాట. ఒక గిల్డ్ అంటే ఏంటిది గైస్, ఒక మషన్ గిల్డ్ అంటే వచ్చేసి మన వచ్చిన వెంటనే కొన్ని ఐటమ్స్ అని అమ్మిన వెంటనే ఒక కార్డ్ అని ఇస్తారు కదా, ఐడెంటిటీ కార్డు, అది వచ్చి గిల్డ్ కార్డ్ అనమాట. ఆ విధంగా ఇప్పుడు కూడా మన అనేది ఈ యొక్క అడ్వెంచర్ గిల్డ్ కూడా జాయిన్ అవుదామని చూస్తారనమాట మన వచ్చేసి. అప్పుడు అక్కడ లూనా అంటారు అనమాట, ఈ యొక్క అడ్వెంచర్ గిల్డ్ నువ్వు జాయిన్ అయితే మాత్రం నీకు వచ్చి చాలా ఉపయోగాలు, ఎందుకంటే నువ్వు వచ్చేసి ఈ యొక్క అడ్వెంచర్ గిల్డ్ జాయిన్ అయితే మాత్రం నువ్వు వచ్చి చాలా వరకు మాస్టర్ చంపుతుంటావు, కాబట్టి ఒక మాస్టర్ అనేది నువ్వు చాలా ఈజీ ఇందులో అని ట్రేడింగ్ అనేది చేయొచ్చు అంటారు అనమాట. అక్కడ ఉన్న అలెక్స్ అనేది చూసి నువ్వు వచ్చేసి యుయాని వచ్చి చాలా పెద్ద అడ్వెంచర్ అవుతావు అంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న లూనా అంటారు అనమాట, నేను కూడా యువతో అనేది నేను కూడా రిజిస్టర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న అలెక్స్ అంటుంది అనమాట, నువ్వు వచ్చి నా ఒక పర్సనల్ కార్డు నువ్వు వచ్చేసి ఎలా రిజిస్టర్ చేసుకుంటావు అనేసరికి అప్పుడు అనేది లూనా ఉంటుంది, నేను వచ్చేసి ఎప్పుడు నీ పక్క పంట ఉండ కాబట్టి నాకు వచ్చేసి కొంచెం టైం అనేది దొరుకుతుంది, ఒక టైం నేను వచ్చేసి ఈ యొక్క అడ్వెంచర్ గిల్డ్ జాయిన్ అయితే మాత్రం నాకు వచ్చేసి కొంత మనీ అనేది నేను అనేది ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తాను అనమాట లూనా వచ్చేసి. అంతేమైనా ప్రాబ్లం ఉంటే నువ్వు జాయిన్ కావచ్చు కదా అలెక్స్ అని అంటారు అనమాట అలెక్స్ తోటి. అప్పుడు అలెక్స్ అయినా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట జాయిన్ కావాలా వద్దా అని. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ లోపలికి అనేది వెళ్తారు అనమాట అడ్వెంచర్ గిల్డ్ లోపలికి. అప్పుడు అంతా చూస్తూ ఉంటారు అనమాట క్యాప్టెన్ దూరం నుంచి వీళ్ళు మాట్లాడుకునేది చూసి క్యాప్టెన్ కూడా పక్కకు వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి అలెక్స్ అలాగే లూనా అలాగే యూ అనేది అడ్వెంచర్ గిల్డ్ లోపలికి అనేది వెళ్తారు. వెళ్ళిన వెంటనే అక్కడ అలెక్స్ అంటుంది అనమాట లూనా తోటి, లూనా నువ్వు వచ్చేసి యూతో అనేది ఒంటరిగా ఉండని, నేను ఎప్పుడు నేను వచ్చేసి యూతోటే ఉంటాను అంటాను. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న లూనా అంటుంది, అంతేం బాధపడకు అలెక్స్, మేము అనేది రిక్వెస్ట్ అనేది కంప్లీట్ చేయబోతున్నాం, కాబట్టి మేము వచ్చేసి చాలా బిజీగానే ఉంటాం, కాబట్టి నేను వచ్చేసి యూతోటి ఒంటరిగా ఏమి ఉండను అంటాను అనమాట. అప్పుడు వచ్చి అక్కడ రిసెప్షనిస్ట్ అనేది వీళ్ళకన్నా ఒక 2 పేపర్లు అనేది ఇస్తారనమాట. ఆ పేపర్లో వచ్చేసి వీళ్ళకు డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట ఒక గిల్డ్ జాయిన్ కానీ. అప్పుడు వచ్చేసి అక్కడ కొన్ని వాళ్ళు వచ్చే స్కిల్స్ అదే ఎనీ మ్యాజిక్ వచ్చు ఇవన్నీ వాళ్ళని ఎంటర్ చేస్తూ ఉండాలి. అప్పుడు ఇక చూసే పేపర్ చూసి మనం ఇవి అనేది తన అక్కడికి అలాగే తన దగ్గర నైట్ అనేది మీదికి లేపి వీటి కూడా ఇందులో ఎంటర్ చేయాలి, వీటి కూడా రిజిస్టర్ చేయాలనేసరికి అక్కడున్న రిజిస్ట్మెంట్ ఉంటుంది, అది మనకు అవసరం లేదు, మీరు మాత్రమే రిజిస్టర్ చేసుకోవచ్చు అనేసరికి అప్పుడు ఇక కూడా సరే అని ఒక పేపర్ అనేది పాంప్లెట్ పేపర్ అనేది తీసుకొని అందులో రిజిస్టర్ చేయడానికి అనేది రాస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి మన యొక్క అనేది అందులో మీకు ఎన్ని మ్యాజిక్లు వచ్చు అనేసరికి అందులో వచ్చేసి మన యొక్క అనేది నాకు అన్ని మ్యాజిక్లు వచ్చు, కానీ నేను వచ్చేసి ఇప్పుడు ఇందులో అన్ని రాస్తే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, కాబట్టి నేను వచ్చేసి వాటర్ అలాగే
ఫైర్ విధంగా 3 టైప్స్ మ్యాజిక్ అనేది రాస్తారనమాట మనం వచ్చేసి. అప్పుడు వచ్చేసి పక్కపడి ఇంకో దగ్గర అనేది ఒక ఖాళీ ప్లేస్‌లో అక్కడ మీ యొక్క మ్యాజికల్ ఎనర్జీ ఎంత అని ఉంటదనమాట ఎంటర్ చేయమని. అప్పుడు మన యొక్క దాని ఒక మ్యాజికల్ ఎనర్జీ అనేది తెలవదు కాబట్టి అక్కడ రిసెప్షనిస్ట్ అడుగుతారనమాట. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ మ్యాజికల్ ఎనర్జీ లెవెల్ అని ఉంది కదా! ఇక్కడ మేము ఏం రాయాలనేసరికి అప్పుడు వచ్చేసి ఆమె అనేది ఒక బాల్ అని చూపిస్తూ ఈ యొక్క బాల్ అనేది చెక్ చేస్తే ఈ యొక్క బాల్‌లో మీ యొక్క మ్యాజికల్ ఎనర్జీ అనే లెవెల్ చెప్తుంది. ఆ ఒక లెవెల్ బట్టి మీరు అనేది అందులో రాయాలి అని చెప్తారనమాట అక్కడ రిసెప్షనిస్ట్ అనేది. ఎందుకంటే మీరు వచ్చేసి మ్యాజికల్ ఎనర్జీ అనేది కొంతమంది అనేది సీక్రెట్‌గా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళ ఒక లెవెల్ అనేది. అందుకే ఈ యొక్క బాల్‌తో మేము చెకింగ్ అనేది చేస్తామని చెప్తానమాట అక్కడ రిసెప్షనిస్ట్ అనేది. అప్పుడు వచ్చి మన ఫస్ట్ ఆఫ్ ఆల్ లూనా అనేది అందులో చేయి పెట్టబోతుందనమాట. అప్పుడు అక్కడ రిసెప్షన్ చెప్తుంది మీరు వచ్చేసి ఇందులో వచ్చేసి మీకు ఉన్నది కలర్ వైజ్‌గా మీకు అనే లెవెల్ అనే ఉంటుంది. మీరు ఏ కలర్ వస్తే మీకు ఆ కలర్ తగ్గట్టు మీకు అనే లెవెల్ అనే ఉంటుందని చెప్తానమాట. అప్పుడు వచ్చి ఫస్ట్ మన లూనా అనేది చేతి అనేది పెడుతుందనమాట అక్కడ మ్యాజికల్ బాల్ మీద. అప్పుడు వచ్చి లూనా చేయి పెట్టే వెంటనే మన లూనాకి అనేది యెల్లో కలర్ అనేది వచ్చేస్తుంటుంది. అప్పుడు లూనా అంటుందనమాట నేను వచ్చేసి మ్యాజికల్ ఎనర్జీ చాలా వీక్‌గా ఉన్నాను. నాకు అందులో అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మ్యాజికల్ ఎనర్జీలో, అందుకే నేను చాలా వీక్‌గా ఉన్నాను అంటదనమాట. దాని తర్వాత మన యుయ్య అనేది నెక్స్ట్ అనేది చేయి అనేది పెడతానమాట. ఇక చేయి పెట్టిన వెంటనే మ్యాజికల్ ఎనర్జీ అనేది యుయ్యకు అనేది చాలా పవర్‌గా చూపెట్టు ఒక బాలే పగిలిపోతుందనమాట ఈ యొక్క మ్యాజికల్ లెవెల్ వల్ల. అప్పుడు పగిలిపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తుంటారనమాట. అక్కడ ఉన్న వ్యక్తులందరూ అక్కడ కూర్చున్న వ్యక్తులను షాక్ అయ్యి మన యుయ్యని చూస్తూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న రిసెప్షన్స్ కూడా చూసి షాక్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు వచ్చి మన యుయ్య అడుగుతారనమాట రిసెప్షన్స్ అది ఇప్పుడు మీకు ఉన్న మనీ మన ఇయ్యాలి యొక్క పాలు పగిలినందుకు అనేది. అప్పుడు అక్కడ ఉన్న రిసెప్షన్స్ అంటుంది ఏం అవసరం లేదులే అంటదనమాట. అప్పుడు వచ్చి వాళ్ళిద్దరు ఫిల్ చేసిన ఫామ్ అనేది ఆమెకు అనేది సబ్మిట్ అనేది చేస్తారు. అప్పుడు వచ్చేసి ఆమె అనేది ఒక పేపర్ అనేది తీసుకుంటూ ఆమె మీ యొక్క వెపన్స్ ఏంటి, మీ యొక్క స్కిల్స్ ఏంటి అని అడుగుతారనమాట అక్కడ రిసెప్షనిస్ట్ అనేది. అప్పుడు వచ్చి మన లూనా అనేది నా యొక్క వెపన్స్ అనేది థ్రెడ్స్ అనేవి ఉపయోగిస్తాను అని చెప్తాను అనమాట. నా ఒక థ్రెడ్స్ మాత్రమే వచ్చేసి నా ఒక వెపన్స్ అని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చి అది విని ఆమె కూడా సరే అని అంటుంది అనమాట అక్కడ రిసెప్షనిస్ట్ అనేది. నెక్స్ట్ వచ్చి మన ఇయర్ అనేది అడుగుతున్నాడు మన ఇయర్ ఒక ఫామ్ అనేది చూస్తాను అనమాట. చూసిన వెంటనే ఈ యొక్క ఫామ్లో 3 టైప్స్ మ్యాజిక్ అని ఉండేసరికి ఆమె షాక్ అయిపోతుంది అనమాట. షాక్ అయ్యి ఇయర్ అడుగుతాను మీకు వచ్చేసి ఎన్ని టైప్స్ మ్యాజిక్ వచ్చినసరికి మన ఇయర్ అనేది 3 టైప్స్ అని చెప్తారనమాట. చెప్పేసరికి అక్కడ లూనా కూడా నీకు వచ్చి 3 టైప్స్ మ్యాజిక్ వచ్చా, నీకు వచ్చి నీ యొక్క మ్యాజికల్ పవర్ చాలా ఎక్కువ ఉంది, అది నీకు వచ్చేసి 3 టైప్స్ మ్యాజిక్ వచ్చా అని లూనా కూడా షాక్ అవుతుంది అనమాట. అప్పుడు వచ్చి అక్కడ రిసెప్షన్ అనేది ఈ యొక్క 3 టైప్స్ మ్యాజిక్ అనేది రియల్గా వచ్చాను అడుగుతాను అనమాట. మయ్య కూడా అవును వచ్చాను ప్రాబ్లం అయింది అనేసరికి అక్కడ రిసెప్షన్ అంటుంది చాలా పెద్ద ప్రాబ్లం ఇది అని అంటుంది అనమాట. ఎందుకని అడుగుతున్నాడు మనం వచ్చేసి ఇది వచ్చేసి చాలా డేంజరస్, ఎందుకంటే ఈ యొక్క వరల్డ్ అనేది ఎవరు ఇంతవరకు 3 టైప్స్ మ్యాజిక్ అనేది లేదు, కానీ వచ్చేసి ఫేరీస్ వరల్డ్లో మాత్రం వాళ్ళు వచ్చేసి 3 టైప్స్ మ్యాజిక్ అనేది ఉపయోగిస్తారని చెప్తారు అనమాట. అప్పుడు వచ్చి పక్కపట్టిన అలెక్స్ అనేది ఇంకా ఇంప్రెస్ అవుతూ ఇయానికి వచ్చి 3 టైప్స్ మ్యాజిక్ వచ్చా అంటూ దాని ఇంకా చాలా ఇయన్ అనేది పొగుడుతూ ఉంటాయి అనమాట. అప్పుడు వచ్చి అక్కడ రిసెప్షన్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న ఫామ్స్ అనేది తీసుకొని ఆమె సబ్మిట్ చేయడానికి అనేది వెళ్తాను అనమాట. సబ్మిట్ వెంటనే వాళ్ళకి అనేది ఐడెంటిటీ గిల్డ్ కార్డ్స్ అనేవి వస్తాయి. ఆ గిల్డ్ కార్డ్స్ అనేది తీసుకొని వచ్చి వాళ్ళకి అనేది ఇస్తూ చెప్తాను. మీరు వచ్చేసి ఇప్పుడే కొత్తగా చేయాలి కాబట్టి మీకు అనేది ఇప్పుడే ర్యాంక్ అనేది ఇచ్చాము, మీరు వచ్చేసి రిక్వెస్ట్ అనేది కంప్లీట్ చేస్తూ మీరు అనేది మీ యొక్క ర్యాంక్ అనేది పెంచుకోవచ్చు అని చెప్తారు అనమాట. అప్పుడు వచ్చి మనం అడుగుతారు అనమాట మాకు అనేది కొన్ని ఎక్కువ రిక్వెస్ట్ చేయగలుగుతారని అడుగుతారు అనమాట. మనం వచ్చేసి రిక్వెస్ట్ అంటే వచ్చేసి గైస్ అవి వచ్చేసి మిషన్స్ అనమాట. మిషన్ అనేది కంప్లీట్ చేస్తూ అంటే కొన్ని మాస్టర్స్ ఈ విధంగా అనేది వాళ్ళకనే మిషన్స్ అనేది ఇస్తారు. ఒక మిషన్ అనేది కంప్లీట్ చేస్తే వాళ్ళ ఒక లెవెల్ అనేది పెరుగుతుంది. అప్పుడు అక్కడ రిసెప్షన్ చెప్తుంది మీరు అనేది ఆ విధంగా మీకు అనేది రిక్వెస్ట్ అనేది ఇయ్యము, మీ యొక్క ర్యాంక్ బట్టి మీకు అనేది రిక్వెస్ట్ అనేవి వస్తాయని చెప్తాను అనమాట. అప్పుడు ఇవి కూడా సరే అనుకుంటారు. అదేవిధంగా మీరు వచ్చేసి ఏదైనా మాస్టర్ చంపినట్లయితే మీకు వచ్చేసి మీ యొక్క లెవెల్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మీరు వచ్చేసి ఏదైనా మాస్టర్ చంపినట్లయితే మీరు వచ్చేసి ఆ ఒక మాస్టర్ యొక్క చిన్న పీస్ అనేది పట్టుకోవచ్చు మాకనే మనకు గిల్డ్ కానీ ఇచ్చినట్లయితే మీకు అనేది కొంత డబ్బులు కూడా ఇస్తారు ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్తాను అనమాట. అప్పుడు ఏ వాళ్ళు కూడా సరే అని ఒప్పుకుంటారు అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న రిసెప్షన్ అనేది నా పేరు వచ్చేసి ఎమ్మెల్యే, నేను వచ్చేసి మీతో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందని అంటుంది అనమాట. అప్పుడు ఏ కూడా సరే అని వాళ్ళందరూ వాళ్ళ ఒక రిక్వెస్ట్ అనేది కంప్లీట్ కానీ వాళ్ళ రిక్వెస్ట్ అనేది చూడడానికి కానీ ఆ బోర్డు దగ్గర కానీ వెళ్తారు అనమాట. ఒక బోర్డు ఉంటుంది గైస్, ఒక బోర్డు మీద వాళ్ళ ఒక రిక్వెస్ట్ అనేవి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ ఒక లెవెల్ బట్టి వాళ్ళకని కొన్ని మిషన్స్ అనేది ఇస్తారు. ఒక మిషన్ అనేది కంప్లీట్ అయ్యి కానీ వాళ్ళని వెళ్తారు అనమాట. అక్కడికి అక్కడికి వెళ్ళేసరికి ఒక అమ్మాయి అనేది చాలా బాగా డ్రింక్ అనేది చేసి ఉంటుంది. ఆ అమ్మాయి అనేది మన ఇయర్ని చూసి ఇయర్ను చాలా హ్యాండ్సమ్గా ఉన్నావు అని చెప్పేసి మన ఇయర్ని చాలా గట్టిగా ఆగ్ చేసుకోవడానికి వెళ్తాను అనమాట. అప్పుడు చక్కన ఆ లూనా అలాగే అలెక్స్ అనే ఆపనికి ట్రై చేస్తుంటే వాళ్ళని పక్కన నెట్టేసి ఆమె అనేది మన ఇయర్ని చాలా గట్టిగా ఆగ్ చేసుకుంటూ నువ్వు వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నాకు వచ్చేసి నేను కూడా ఒక అడ్వెంచర్ని కానీ నువ్వు వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, నాకు వచ్చేసి స్ట్రాంగ్ అయిన పర్సన్ అంటే చాలా ఇష్టం, నువ్వు ఇంతకుముందు వచ్చేసి మ్యాజికల్ బాల్ అని చాలా ఈజీగా పగలగొట్టేసావు, నువ్వు వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉన్నావు అంటూ ఉంటుంది అనమాట ఆ అమ్మాయి అనేది. అప్పుడు వచ్చి అక్కడ అలెక్స్ అలాగే లూనా అనేది ఆ అమ్మాయి అనేది బయటకు కానీ ట్రై చేస్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి ఆ అమ్మాయిని అంటారు అనమాట అక్కడ లూనా అలెక్స్ అనేది నువ్వు ఇంతగానో ఎందుకు డ్రింక్ చేస్తావు అంటూ ఉంటారు అనమాట. అప్పుడు వచ్చి ఆ అమ్మాయిని కొంచెం పోయినాక ఆమె పక్కన జరుగుతుంది అనమాట. జరిగి మాట్లాడుతుంది అనమాట. నా పేరు క్లేనా అని చెప్పేసి ఆ అమ్మాయి కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నేను మన ఇద్దరం వచ్చేసి ఏదో ఒక రోజు రిక్వెస్ట్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఆ అమ్మాయి కొంచెం అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చేసి అలెక్స్ అంటారు అనమాట మనం వచ్చేసి యూఎన్ అనేది ప్రొటెక్ట్ చేయాలి ఈ యొక్క అమ్మాయిల నుంచి అని చెప్తాను అనమాట. అప్పుడు వచ్చి అలెక్స్ అనేది మళ్ళీ అంటూ నేను వచ్చేసి ఒకవేళ నేను కూడా అడ్వెంచర్ గిల్డ్ అని అనేది రీసెర్చ్ చేసుకోవాలని అంటుంది అనమాట. అప్పుడు వచ్చి ఉన్న క్యాప్టెన్ అనేది మా యొక్క ప్రిన్స్ని ఇంటికి వచ్చేసి నాకు చాలా పెద్ద పని పెట్టేలా ఉంది అనుకుంటూ ఉంటారు అనమాట అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది. నెక్స్ట్ సీన్లో వచ్చేసి యూఏ అలాగే లూనా ఒక మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట రిక్వెస్ట్ అనేది. అప్పుడు వచ్చి వాళ్ళు అనేది ఒక అడవిలో అనేది అవపడతారు అనమాట. అప్పుడు వచ్చి వాళ్ళతో పాటు అలెక్సా కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళ ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చేసి చాలా ప్యూర్ అయిన ఎబ్స్ అనేది కలెక్ట్ చేయాలంట. ఎబ్స్ అంటే వచ్చి వాళ్ళని కొన్ని ప్లాంట్స్ అనేవి ఉంటాయి, ఒక ప్లాంట్స్ అనేవి వాళ్ళు అనేది కలెక్ట్ అనేది చేయాలన్నమాట. అప్పుడు వచ్చి మరి తన ఒక స్కిల్ అని యాక్టివేట్ చేస్తూ అయ్యో తన ఒక ఎక్కడ
ఎయిర్స్ అనేది జరుగుతూ ఉంటారు అనమాట ఒక ప్లాన్స్ అనేది. అప్పుడు అక్కడ ఉన్న లూనా అనేది మనం వచ్చేసి ఒక ఛాలెంజ్ అని పెట్టుకుందాం అలెక్సా అని అంటుంది అనమాట. అప్పుడు అలెక్సా ఏం ఛాలెంజ్ అని అడుగుతుంది అనమాట. అప్పుడు అక్కడ లూనా చెప్తుంది మనం వచ్చేసి ఎవరు ఎక్కువ అర్ప్స్ అని కలెక్ట్ చేస్తారో అంటే ఎవరు ఎక్కువ ప్లాన్స్ అని కలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చి రియోతో ఒక రోజు మొత్తం ఉండొచ్చు అని అంటుంది అనమాట. అప్పుడు వచ్చేసి వాళ్ళు ఆమె కూడా అలెక్సా కూడా సరే ఈ యొక్క ఛాలెంజ్ అని ఒప్పుకుంటాను అని చెప్పేసి వాళ్ళు అనేది ఆ ఒక ప్లాన్స్ అనేది కలెక్ట్ చేయడానికి అనేది వెళ్తారు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న ఇవి అనేది ప్లాంట్స్ అనేది తెలుతున్నప్పుడు అక్కడ ఒక ప్లాంట్ అనేది చూపెడుతుంది. అప్పుడు మనం కూడా ఒక ప్లాంట్ చూసి మనకి కూడా ఒక ప్లాంట్ అనేది తీసుకుంటారు అనమాట. అప్పుడు వచ్చేసి వాళ్ళ అలెక్సా అలాగే లూనా అలాగే వియా కూడా ఈ ముగ్గురు కలిసి ఒకేసారి వాళ్ళు అనేది అప్స్ అనేది తెలుడుతూ ఉంటారు అనమాట ప్లాంట్స్ అనేది. అప్పుడు అక్కడ క్యాప్టెన్ అనేది వస్తాడు. క్యాప్టెన్ వచ్చి ఇయాన్ వచ్చేసి మాకు అనేది హెల్ప్ చేయాలి, మాకు వచ్చేసి ఇప్పుడు అనేది అలెక్సా యొక్క బ్రదర్ యొక్క మనకు లొకేషన్ అనేది దొరికింది, ఇప్పుడు వచ్చి మనం వచ్చేసి అతను ఈ యొక్క ఛాన్స్ అనేది మనం మిస్ చేసుకుంటే మనకు చాలా కష్టం అయిపోతుంది, కాబట్టి నువ్వు వచ్చేసి మాకు అనేది హెల్ప్ చేస్తాం అనేసరికి మన కూడా సరే అని ఒప్పుకుంటాడు. అప్పుడు వచ్చి ఇయా అనేది అలెక్సా అలాగే లూనా దిక్కు చూస్తూ మీరు వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి, మీరు వచ్చేసి మనకు గిల్లాక్ అని వెళ్ళిపోండి అని చెప్తారు అనమాట. వాళ్ళు కూడా సరే అని ఒప్పుకుంటారు, వాళ్ళని వెనకనే వెళ్ళిపోతారు అనమాట. అప్పుడు వచ్చేసి ఇయా అనేది అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది కలిసి అనేది వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు నెక్స్ట్ సీన్లో వచ్చేసి అక్కడ అలెక్సా ఒక ఇల్లు అని చూపిస్తారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి అప్పుడు వచ్చేసి ఇయా అలాగే అక్కడ ఉన్న సోల్స్ అనేది వాళ్ళందరూ అనేది అక్కడికి అనేది వెళ్తారు అనమాట. వెళ్ళి అక్కడ సోల్స్ అనేది అక్కడ రౌండ్ అప్ అని చేస్తారన్నమాట ఆ ఇంటి చుట్టూ. అప్పుడు వచ్చి కొంతమంది సోల్స్ అనేది అక్కడ డోర్ తీసుకున్న లోపలికి అనేది వెళ్ళేసరికి ఒక సోల్జర్ మీద కానీ ఒక షాక్ అనేది చేస్తారన్నమాట అలెక్సా యొక్క బ్రదర్ అనేది. అతనికనే ఒక షాక్ కలిగి చాలా వరకు అనేది బ్లడ్ అనేది వెళ్తుంటుంది అనమాట. అప్పుడు వచ్చి మన ఇయర్ లోపలికి వెళ్ళి చూసేసరికి మన అక్కడ అలెక్సా యొక్క బ్రదర్ అనేది తన ఒక సోల్జర్ మీద కన్నా నెత్తి అతని ఒక హెడ్ మీద అనేది కత్తి పెట్టి ఉంటారన్నమాట. మీరు వాళ్ళ దగ్గరికి వస్తే మాత్రం మీ యొక్క సోల్జర్ అనేది చంపేస్తా అని చెప్తారన్నమాట అలెక్సా యొక్క బ్రదర్ అనేది. అప్పుడైతే మన ఇయర్ అనేది పక్కపడి నైట్కి చెప్పేస్తారన్నమాట. నైట్కి అనేది నైట్ వెళ్ళేసరికి నైట్ అనేది చాలా స్పీడ్గా వెళ్ళి అలెక్సా యొక్క బ్రదర్ అనేది కొట్టేసి అక్కడ ఉన్న సోల్జర్ అనేది కాపాడుతుంది అనమాట. అప్పుడు ఇయర్ అనేది అలెక్సా యొక్క బ్రదర్ అనేది పట్టుకొని కానీ వెళ్తారు అనమాట. అప్పుడు అలెక్సా యొక్క బ్రదర్ అనేది తన ఒక షాక్ అనేది తిప్పుతూ మీరు ఎవరైనా దగ్గరికి వస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తా, లేకపోతే నా అంతా నేనే చనిపోతా అని చెప్తారనమాట. అతను చెప్తూ అదేవిధంగా అతను కొంచెం బాధపడుతూ ఉంటారన్నమాట. అదేవిధంగా అతను అంటారనమాట, నేను చనిపోతే ఎవరు బాధపడాలి నాకు అనేది లేరు అంటూ అతను అనేది బాధపడుతూ ఉంటారనమాట. అప్పుడైతే మన వచ్చేసిన కళ్ళలో ఉన్న బాధను చూస్తూ ఉంటారన్నమాట అతని బాధ అనేది. అప్పుడు మన వెళ్ళి అతని దగ్గరికి చాలా స్పీడ్గా టెలిపోర్ట్ అయ్యి వెళ్తారన్నమాట. వెళ్ళేసరికి అతను షాక్ అయ్యి చూస్తుంటారన్నమాట అలెక్సా యొక్క బ్రదర్ అని చూస్తూ మన దగ్గరికి ఒకసారి ఇయర్ అనేది అతను మీకు అటాక్ చేస్తారన్నమాట అలెక్సా యొక్క బ్రదర్ అనేది. అప్పుడు మయ్య కూడా అతను మీకు అటాక్ అనేది చేస్తుంటారన్నమాట. అప్పుడు వచ్చి వాళ్ళిద్దరు అనేది అటాక్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న అకర్సుకి అనేది అతను చూసుకోకుండా వెళ్ళి అక్కడ ఉన్న అలెక్సా యొక్క బ్రదర్ కానీ తాకుతుంది అనమాట. తాకేసరికి అక్కడ అలెక్సా యొక్క బ్రదర్ అనేది కింద పడిపోతుంది అనమాట. పడిపోయేసరికి అక్కడికి వచ్చేసి మన క్యాప్టెన్ అనేది అలెక్సా యొక్క బ్రదర్ దగ్గర వెళ్ళి నువ్వు వచ్చేసి నీ ఒక నాటకం అనేది జరిపింది, ఇప్పుడు వచ్చేసి కింగ్ ఒక హార్డర్, ఇప్పుడు వచ్చి నువ్వు అనేది మాకు అనేది బందీగా దొరికావని చెప్పేసి అక్కడ ఉన్న కింగ్ సంబంధించిన సోల్స్ అనేది వాళ్ళందరూ అలెక్సా యొక్క బ్రదర్ అనేది చాలా కలిసి ఉంటారన్నమాట. అప్పుడు వచ్చేసి క్యాప్టెన్ అనేది దగ్గర వెళ్ళి చాలా థ్యాంక్స్ అని వచ్చేసి ఈ విధంగా మాకు హెల్ప్ చేసినందుకు కానీ సరే మనకి కూడా ఏం పర్లేదు వచ్చేసి మాకు కర్తవ్యం అని చెప్తారనమాట. అప్పుడు వచ్చి క్యాప్టెన్ అనేది అక్కడ నైట్ కూడా అలాగే అక్కడ కూడా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు అలెక్సా ఒక బ్రదర్ అనేది కట్టేసి తీసుకువెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు చాలా స్పీడ్గా గాలి అనేది వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు వచ్చి ఒక అమ్మాయి అందులో అనేది ఒక అమ్మాయి అనేది వస్తుంది అనమాట టెలిపోర్ట్ అయ్యి. ఆ ఒక అమ్మాయి ఎవరో కాదు కానీ ఆ అమ్మాయి అనేది మన ఒక ర్యాపిడ్ అనేది ఫైటింగ్ అనేది చేసి ఉంటుంది అనమాట. రీసెంట్ ఎపిసోడ్లో ఆ ఒక అమ్మాయి గురించి అనేది ఉంటుంది గైస్. మీరు ఒకవేళ ఒక ఎపిసోడ్ అర్థం కాకపోతే మీరు వచ్చేసి ఫస్ట్ మిగతా ఎపిసోడ్ అనేది చూసేయండి, తర్వాత వచ్చేసి మీకు ఈ ఎపిసోడ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఆ ఒక అమ్మాయి అనేది అక్కడికి వచ్చేసి ఒక బ్రదర్ని చూస్తూ నీ యొక్క ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోయింది కాబట్టి వచ్చేసి అనేది చనిపోనికి అర్హురివి అని చెప్పేసి అలెక్సా ఒక బ్రదర్ మీకు అనేది చంపడానికి అనేది వెళ్తుంటాను అనమాట. అప్పుడు వచ్చేసి అలెక్సా ఒక బ్రదర్ అనేది ఇప్పుడు నువ్వు వచ్చిన అనేది రాజు నుంచి ఇస్తాను కదా, ఎందుకంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్న సరికి అప్పుడు వచ్చి అనేది రాజస్థానం అనేది అంత అబద్ధమైన అనేసరికి అప్పుడు అక్కడున్న అమ్మాయి అంటుంది అనమాట. వచ్చేసి నేను రాజు చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే నువ్వు వచ్చేసి చాలా ఎక్కువ వార్స్ చేసి నువ్వు వచ్చేసి చాలా మంది హ్యూమానిటీ అనేది చంపేస్తావు అనుకున్నాను, కానీ నువ్వు వచ్చి అంత కేపబిలిటీ అయిన పర్సన్ రాలేవు, అందుకే నేను వచ్చేసి నువ్వు అనేది మాకు అనేది ఉపయోగపడవు అని చెప్పేసి ఆ అమ్మాయి అనేది తనని చంపడానికి అనేది వెళ్తాను అనమాట. ఆ అమ్మాయి అనేది ఒక షాక్ అని తీస్తూ అతను మీకు అక్కడ అలెక్సా ఒక బ్రదర్ మీకు అటాక్ అనేది చేస్తుంది. అప్పుడు అక్కడ అనేది క్యాప్టెన్ వచ్చేసి ఆ ఒక అమ్మాయి అనేది అడ్డుకుంటారు అనమాట. అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అనేది తన ఒక మ్యాజిక్ అనేది చేస్తే అక్కడ ఉన్న క్యాప్టెన్ మీకు అనేది చాలా స్పీడ్గా అటాక్ అనేది చేస్తుంటుంది అనమాట. అప్పుడు వచ్చి అక్కడ ఆ ఒక మ్యాజిక్ అనేది ఎవరైనా తట్టుకోలేకపోతారు అనమాట అక్కడ సోల్స్ అందరూ. అప్పుడు ఆ అమ్మాయి అనేది ఒక చాలా మ్యాజిక్ అనేది యూస్ చేసి వాళ్ళందరి మీకు అనేది చాలా స్పీడ్గా కొన్ని కత్తులు అనేది పంపిస్తాను అనమాట. అప్పుడు వచ్చి మన ఇయర్ అంతా చూసి వాళ్ళు చనిపోయే మూమెంట్లో వచ్చేసి మన ఇయర్ తన ఒక మ్యాజిక్ అనేది యూస్ చేస్తాను ఒక షీల్డ్ అనేది తయారు చేస్తారు అనమాట. ఆ ఒక షీల్డ్ వల్ల అనేది ఎవరికి అనేది గాయం అనేది కాకుండా పోతుంది అనమాట ఆ షీల్డ్ వల్ల, ఆ ఒక మ్యాజిక్ వల్ల. అప్పుడు అక్కడ ఉన్న క్యాప్టెన్ అనేది చాలా థ్యాంక్స్ అని వచ్చేసి మళ్ళీ మమ్మల్ని సేవ్ చేసినందుకు అనేసరికి అప్పుడు యుయా అనే పేరు విని అక్కడ ఉన్న అమ్మాయి అనేది నువ్వేనా యుయా అనేసరికి అప్పుడు మన యుయా తన ఒక ఐటమ్ బాక్స్లో కానీ వెపన్స్ అనేది బయటకు అని తీసుకుంటారు అనమాట ఆ అమ్మాయితో ఫైటింగ్ చేయడానికి. అప్పుడు ఆ అమ్మాయి అనేది దిక్కు చూస్తూ నువ్వేనా యుయా అంటే నువ్వు చాలా లక్కీడే ఈరోజు నాకు, కానీ ఈరోజు వచ్చేసి నాకు పవర్ అంతా చాలా వరకు అనేది యూజ్ చేశాను, కాబట్టి నీతో బ్యాటిల్ చేయాలంటే నా వచ్చేసి నాకు డివైన్ పవర్ అనేది యూజ్ చేయాలి, కాబట్టి నేను వచ్చేసి మళ్ళీ ఒక రోజు అనేది కలుద్దాం, ఆ రోజు అనేది చాలా పెద్ద ఫైటింగ్ అనేది ఉంటుందని చెప్పేసి ఆ అమ్మాయి అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాను. అప్పుడు వచ్చి క్యాప్టెన్ అనేది నేను విలని అని చెప్పేసి
చెప్పేసి ఆ అమ్మాయి మీద కానీ అటాక్ చేయడానికి వెళ్తారన్నమాట క్యాప్టెన్ వచ్చేసి. అప్పుడే ఒక అమ్మాయి అనేది చాలా స్పీడ్గా మాయమైపోతుంది అన్నమాట, వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్న వ్యక్తులను సోల్స్ అనేది చూస్తుంటారు అన్నమాట దిక్కు. అప్పుడు వచ్చి ఆ అమ్మాయి అనేది వాళ్ళకి అనేది ఎక్కడ అనేది పడదు. అప్పుడు వచ్చేసి మనకి అనేది ఆలోచిస్తారు అనమాట, అసలు ఈ యొక్క అమ్మాయి ఎవరు అని కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. ఈ అమ్మాయి నాతో ఎందుకు ఫైటింగ్ చేయాలనుకుంటుంది, నాకు పేరు విని ఎందుకని ఈ విధంగా ఫైటింగ్ చేయాలనుకుంది అని ఆలోచిస్తుంటారు అనమాట మనకి వచ్చేసి. అప్పుడు వచ్చి అక్కడ అలసి ఒక బ్రదర్ అనేది అక్కడ సోల్స్ అనేది పట్టుకొని తీసుకువెళ్తుంటారు అనమాట. అప్పుడు వచ్చి నెక్స్ట్ సీన్లో వచ్చేసి రియల్ వరల్డ్లో వచ్చేసి ఈ యొక్క ఇంటి దగ్గర అనేది మన కౌరి అనేది ఈ యొక్క ఇంటి దగ్గర కాలింగ్ బెల్ అనేది కొడుతుంటారు అనమాట. కానీ తన ఇంట్లోకి వెళ్ళినది ఈ యొక్క రెస్పాండ్ అనేది రాదు. అప్పుడు వచ్చి మన కౌరి అనేది అక్కడ నుంచి ఇంటికి అనేది వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఈ యొక్క సీన్తో అనేది ఈ యొక్క వీడియో అనేది ఎండ్ అయిపోతుంది గైస్. అదే నా ఛానల్ కొత్తగా వచ్చినట్టే ప్లీజ్ లైక్ చేయండి, అదే సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోకండి గైస్. అదే నా కామెంట్ కూడా కామెంట్ చేయండి గైస్ వీడియో ఎలా అనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.